ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు 3వ సామెతలు విందాము. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునుము. వాటిని నీ కనుల ఎదుటి నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారంగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు. నీ పాదం ఎప్పుడునూ త్రొట్రిల్లదు. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు. నీవు పరుండి సుఖంగా నిద్రించెదవు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును. నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చెయ్యకుండా వెనుక తీయకుము. ద్రవ్యము నీ యొద్ద నుండగా రేపు ఇచ్చెదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయంగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. నీకు హాని చేయని వానితో నిర్నిమితముగా జగడమాడవద్దు. బలాత్కారము చెయ్యు వాని చూచి మత్సరపడకము. వాడు చెయ్యు క్రియలను ఏమాత్రము చేయకొరవద్దు. కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. అపహాసకులను ఆయన అపహసించును. దీని ఎడల ఆయన దయచూపును. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందురు. బుద్ధిహీనులు అవమానభరితులగుదురు.